మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప రిమ్స్ దగ్గర అయితే ఉన్నాము. పులివెందుల వైఎస్ వివేకానంద గారి ఇంటి వాచ్మెన్ గత రోజు రాత్రి మరణించడం అయితే జరిగింది. దానికంటూ పోస్ట్ మార్టం చేయాల్సిన కారణంగా ఆయన అయితే రిమ్స్ కు తరలించిన పరిస్థితి. ఒకసారి ఈ చావు వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు పోలీస్ వ్యవస్థలందరూ ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఆ విషయంలో 174 అంటే 194 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఇక్కడ బాడీ ఇక్కడ ఉంది. ఇతను రంగయ్య గారిది. ఇతను మంచానికే బిల్డెన్ అయిపోయాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఇతను ఇద్దరు గన్ మ్యాన్ ప్రొవైడ్ చేసినారు గవర్నమెంట్ తరఫున. నిన్న గన్ మ్యాన్ నవీన్ రెడ్డి ఊపిరి తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం వీళ్ళ భార్యకి చేరవేస్తే వీళ్ళ భార్య ఇంటికి వచ్చింది సుశీలమ్మ. 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఇమ్మీడియట్ గా తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందుల ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ డాక్టర్స్ రిమ్స్ కి రెఫర్ చేసినారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం 6:15 వచ్చి అడ్మిట్ అయినారు ఎమర్జెన్సీ వార్డులో. ట్రీట్మెంట్ తీసుకుంటూ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ 6:45 ఇతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మాకు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ మా సుశీలమ్మని సెక్యూర్ చేసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది 194 బిఎన్ఎస్ఎస్ కింద టు నో ది రియల్ కాజ్ ఆఫ్ డెత్. సో ఇప్పుడు మేము ఒక రిక్వెషన్ పంపించినాము డాక్టర్స్ కి, హెచ్ఓడికి. తర్వాత ఏమంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పిఎం చేయాలని. సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కాజ్ ఆఫ్ డెత్, రియల్ కాజ్ ఆఫ్ డెత్ మనకు పిఎం లో తెలిసిపోతుంది. ఇది విషయం. తీసుకొచ్చినారు, ఏమి మాట్లాడాలా, మరణపాలు చేసి పెట్టారు. పోలీసులు గడ్డ కొని ఇవ్వమంటే నీ పిల్లల్ని పిలుచుకోమంటారు. ఏదైనా హాస్పిటల్కి పోమంటే నీ పిల్లాన్ని రమ్మంటారు. పిల్లాన్ని వచ్చేందుకు పోలీసులు బయటకు ఎందుకు పెట్టారు? 6 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు. మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోని పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి ఆ ఇప్పకొక్క కాలికి పెద్ద ఇంటి హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపోయి వచ్చా, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపో. మేము నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో 3,000 పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము. తిరగాలక మాకు ఎవరు సహాయం చేసినారు? అదే పింఛన్ అంటే 3,000 లెక్క డైపర్లకు అవుతాయి. అవు 4,000 తిండి ఏం తినాలా? నీళ్లు 20లో నుండి 24 సంవత్సరాల వరకు నేను భార్యని అనుకోకుండా కూడా పోలీసు వాళ్ళు నా భర్తను అంత బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటోళ్ళు మాకేం సంబంధం? మేము కాయలు అనే గుంతకు తీసుకొచ్చినాక నాకు ఫోన్ చేసినారు. గుంత పాలైనాక పొద్దున నాకు అనుమానం వచ్చింది. నా భర్త నన్ను దోశ పెట్టినా, నాకు ఇప్పుడు దోశ పెట్టాలంటే దోశ తిన్నాడు. నువ్వు తినని కూడా నన్ను కూడా అన్నాడు. నువ్వు నేను తింటాలి అంటే ఈ పొద్దు తిను బాడి, నేను మళ్ళీ నేను దూటికి పోతాను. 7 కళ్ళ నీళ్ళు పెట్టినాడు. కళ్ళ నీళ్ళు పెట్టి ఇప్పుడు ఇంటికి కళ్ళకు నీళ్ళు పెడతాను. చపాతి పెట్టి తింటావంటే ఆడ పెట్టిపో, ఏముండు వచ్చేటాలకు ఉండు. ఈ పొద్దు ఏం పోయినావులే ఉండని కూడా కన్నాడు. పోకుంటే అట్లా నా బాధ అది నేను నెరవేర్చుకోవాలి కాదు. నేను ఉద్దేశంతో పోయినా. కాలికి చిటికినేలు కడడంతో దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలింటే ఇంకా కాలు తీసేస్తాము, కడపకు రావాలన్నారు. పులిందల హాస్పిటల్కి పోయింటే కాలు తీసేస్తాం, కడపకు పంపన్నారు. కడపకు పంపంటే నేను షుగర్ లేదు, ఏం లేదు, కాలు తీసేస్తాం, పరిస్థితి ఎదుకుంది అని పోలీసు వాళ్ళు డాక్టర్లు ఎట్ట మాట్లాడుకున్నారో నాకే తెలుసు. డాక్టర్లతో పోలీసు వాళ్ళు మాట్లాడినాక నా దగ్గరకు వచ్చి ఇటు పోవాలమ్మా కడప పులిందల హాస్పిటల్ ఉంటే సర్జరీ చేసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఆటో వానికి 700 కట్లే. బాగానే మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలా? మా ఇంట్లో చేర్చండి, బతికిన నాళ్ళు వండి పెట్టుకున్నాం. హాస్పిటల్కి ఎందుకంటే నా మీద పగ పట్టినారు పోలీసు వాళ్ళు. కొట్టి మనిషికి నిలబడడానికి శక్తి లేదు, కూర్చోనికి శక్తి లేదు. విన్నారు కదండి, పోలీసుల కథనం ప్రకారం ఆయన సాధారణంగానే మరణించారు, ఆరోగ్యపరంగా బాగలేకతే మరణించారనేది వాళ్ళు ధృవీకరించారు. కానీ వాళ్ళ భార్య మాత్రం ఈ చావు వెనుక వేరొక కోణం ఉంది, ఒక కుట్ర అయితే నడిపిస్తోంది అన్నట్టు ఆవిడ వాపోతున్నటువంటి పరిస్థితి. గత 6 సంవత్సరాల నుంచి మమ్మల్ని బయటకు కూడా అడుగు పెట్టనీయకుండా మమ్మల్ని అయితే తీవ్రంగా ఇబ్బంది అయితే పెడుతున్నారు. అసలు మేము ఏం పాపం చేశామని ఇప్పుడు పూర్తిగా నా భర్తను కూడా చంపేశారు అని ఆవిడైతే వాపోతున్నటువంటి పరిస్థితి.